మీ అందరికీ వందనాలండి. ఎందుకంటే ఈ యొక్క మే మాసము చివరి పునరుద్ధానం కాబట్టి ఒకసారి యోచించి, ప్రభా ఈ యొక్క 5 మాసాలు కాచి కాపాడి చివరిలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవాన్ని కులం ఎంత గొప్ప దేవుడు అయ్యా. కాబట్టి ఒక్కసారిగా నీకు మాకు అనుగ్రహించి నీ ఆత్మ తీసి బలుతండి. ఈ సమయం మాకు ఇచ్చావు. సమయంలో ప్రభువా నిన్ను స్తుతించడానికి సహాయం తెచ్చామని ఒక్కసారి మనసులో ప్లాన్ చేసుకోండి. మీరందరూ క్షేమం ఉండాలని అనేక మంది శ్రమల్లో బాధల్లో ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ఒకసారి ప్రభువా ఈ తరుణం ఇచ్చావు, సమయం పోగొట్టకుండా నువ్వు బలపరచమని ఒకసారి ఎవరు మట్టుకుని ఆత్మ ప్లాన్ చేసుకోండి. ప్రత్యేకముగా గత వారం నేర్చుకున్నామండి. మనస్సే తన యొక్క మనస్సును మార్చుకున్నాడు, శ్రమలు బాధ నుండి యెహోవాను వేడుకున్నాడు. దాన్ని బట్టి మరి మనకేమన్నా వచ్చిందా శ్రమ? ఆలోచన చేయండి. కాబట్టి ఒకసారి ప్రభువా ఈ చివరి పునరుద్ధానంలో ఈ వాక్యం నేర్చుకోవడానికి కుదిర్చిందేవా ఒక్కసారి సాయం తెచ్చేయండి. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి 2వ రాజు గ్రంథము 2వ రాజులు 1వ అధ్యాయము 1వ వచనం. అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరుగబడిరి. అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి మీరు ఎక్రోను దేవత చాలా బట్టి ఆలోచించేయండి. ప్లాన్ చేసుకుందాం. కృప కనికరము గల మా పరలోక తండ్రి, మీకున్నాడు. నీ కృప చేత నీ ప్రేమ చేత ప్రభువా ఇదిగో తండ్రి, ప్రత్యేకంగా ప్రభువా ఇదిగో అజజ్యాను గురించి ప్రభువా నేర్చుకుంటున్నాం. రాజయ్యున్నాడు కానీ ప్రభా తన పాపములు శాపములు దుర్మార్గుతున్నాడు. కాబట్టి ఒకసారి యోచించి ఈ వాక్యము ద్వారా నాతో మాత్రం మాట్లాడించమని క్రీస్తునాం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమగా ప్రత్యేకముగా ఇశ్రాయేలు దేశములు అండి 12 గోత్రాలు ఉన్నవి. ఈ 12 గోత్రాల్లో దేవుడు అండి మొట్టమొదటి రాజు సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత దావీదు రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు, మొత్తము 105 సంవత్సరాలు క్షేమముగా అన్ని గోత్రాల వారు అంటే ఎలాంటి కదవ లేకుండా 105 సంవత్సరాలు ఏకముగా పరిపాలించారు. ఎప్పుడైతే 105 సంవత్సరాలు క్షేమము గుండి సొలొమోను కుమారుడైన అండి రెహబాం కాలములో 2 ముక్కలైనవి అంటే 12 గోత్రాలు 2 ముక్కలైనవి. అనగా ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యము నుండి 10 గోత్రాలు, దక్షిణ గోత్రము అంటే 2 గోత్రాలు అంటే విడిపోయినవి. ఉత్తర రాజ్యము పైన ఉంది, దక్షిణ రాజ్యము కింద ఉంది. కాబట్టి ఉత్తర రాజ్యానికి దక్షిణ రాజ్యానికి దాదాపుగా 60 కిలోమీటర్ల దూరం ఉంది. ఈయనది రెండిటి మధ్య దూరము. అయితే ఎప్పుడైతే ఈ యొక్క 2 గోత్రాలు పక్షముగా దేవుడున్నాడు, 10 గోత్రాల పక్షం కూడా దేవుడున్నాడు, కానీ అయితే వాళ్ళు వ్యతిరేకించారు. దేవుని యొక్క మాట వినకుండా అంటే విగ్రహారాధికులు అయిపోయారు.
అందులో భాగంగా అండి ఆహాబు రాజు గారు సోమరోని పట్టణాన్ని ఏలుతున్నాడు. అనగా ఈ యొక్క సోమరు రాజైన ఆహాబు ఎప్పుడైతే అదిగో యెజెబెలును ప్రేమించి యెజెబెలును వివాహం చేసుకున్నాడు. ఆ యెజెబెలు వస్తూ అండి అనేక మంది ప్రవక్తలను 450 మంది ప్రవక్తలకు వచ్చింది ఏమంటే ఆ 450 మంది ప్రవక్తలు ఇంకా ఎక్కువ విగ్రహారాధకులు. ఆహాబు రాజు గారు అంటే తన యొక్క సోమరపట్నం అంతా విగ్రహంతో నింపాడు. దేవుని భయపడలేదు, దేవుని ధిక్కరించాడు. ఈ సమయంలో దక్షిణ దేశాన్ని పరిపాలించే యెహోషాపాతు, దేవుని అందు విశ్వాసం కలిగినవాడు యెహోషాపాతు, ఆశా కుమారుడు. ఈ యెహోషాపాతు అంటే దేవుని అందు భయభక్తి కలిగిన వాడై తన దేశంలో మంచి పేరు సంపాదించుకున్నాడు యెహోషాపాతు. ఆ యెహోషాపాతు మంచి పేరు సంపాదించిన వ్యక్తితో ఆహాబు రాజు గారు అంటే యుద్ధం చేయాలంటే కష్టమే. కానీ ఆహాబు రాజు ఏం చేశాడు? సత్కారం చేసుకున్నాడు. వెళ్ళి ఆ యొక్క యెహోషాపాతు, ఓ రాజుగారు మీరు చాలా గొప్పవాళ్ళు, దేవుడు మీకు తోడై ఉన్నాడు, లేకపోతే ఈ నీ రాజ్యము సుపరిపాలనగా జరుగుతుందయ్యా, మేము ఎంతో ఆసక్తికి వచ్చాం నీ యొక్క రాజ్యాన్ని చూడటానికి అని మొట్టమొదటిగా అండి ఆయనతో మాట్లాడినప్పుడట ఈ మాటలు విన్న యెహోషాపాతు ఉప్పొంగిపోయాడు. ఇద్దరు స్నేహమైంది. ఎవరెవరికి? ఆహాబు రాజు గారికి, యెహోషాపాతు గారికి. ఎప్పుడైతే ఇలా స్నేహమైందో ఆహాబు రాజు గారట, యెహోషాపాతు గారు నీ కుమారుడు కదా, ఈ కుమారుడు యెహోరామును ఏమండి నా కుమార్తె ఉంది అతల్య ఇస్తాను. చాలా సంతోషంగా వివాహం చేసుకున్నట. ఎప్పుడైతే ఇలా చేసుకున్న తర్వాత ఆహాబు రాజు సాహసం చేశాడు. చివరికి ఇద్దరు సావాసం అయ్యి గిల్గాల్కి వెళ్తానికి రామత్ కిల్లాదికి వెళ్ళటానికి ఇష్టపడ్డట. ఇద్దరు వస్తావా? నువ్వు స్నేహితుడు కదా, వస్తానంట. చివరికి ఎప్పుడైతే ఈ యొక్క ఆహాబు రాజు గారు యుద్ధంలో చనిపోతాడు, చాలా మంది ఇష్టి వద్దు కాబట్టి ఆహాబు మరణిన తర్వాత హజజ్జా వచ్చాడు. అదే కుమారుడు హజజ్జా, ఆహాబు కుమారుడు హజజ్జా. ఈ హజజ్జా చేశాడు మరి తండ్రి స్నేహితుడు కదా యెహోషాపాతు, ఆయనతో సావాసం చేసి, అయ్యా యెహోషాపాతు గారు మా తండ్రి అండి సావాసంతో ఉంది కాబట్టి నాతో సావం చేస్తే మనము తర్షీసు ఓడలు కట్టిద్దాం. ఓడలో ఎప్పుడైతే ఆ తర్షీసు ఓడలో దేవుడట విఫలం చేశాడు, పలగొట్టాడు. ఈ లోపుగా మోయాబులు ఇచ్చారు యుద్ధానికి. ఆ సమయంలో హజజ్జా ఆలోచన చేసినప్పుడు రాజ్య పరిపాలన చూస్తుండగా తన మేడ గది కిటికల నుంచి కింద పడిపోయాడు. ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క హజజ్జా అనగా యెహోవా చేత స్థిరపరచువాడు, యెహోవా చేత స్థిరపరిచేవాడు హజజ్జా అనగా. అలాంటి స్థిరపరిచేవాడు పాపంలోకి వెళ్ళిపోతున్నాడు. తనకి ఎప్పుడైతే బాగలేదో తన సేవకులు పిలిచాడట, ఓ సేవకులారా మన దగ్గర పక్కనే ఉంది బయలుదేరుతుంది, ఆడికెళ్ళి
నేను బాగుపడుతుందో లేదో అంటే తెలుసుకురమ్మని వెళ్తున్నట్ట. ఎప్పుడైతే సేవకులు వెళ్తున్నారు ఎక్కడికి ఎక్కడండి ఆ యొక్క బయలుదేరుతుంది. బయలుదేరుతున్న అర్థం ఏంటి? బయలుదేరమంటే చెత్త ఈగల గల ప్రాంతము అంటే చూస్తుంటే మున్సిపాలిటీ చెత్త ఉంటుందండి. చెత్త మీద ఏముంటుంది? ఈగలు ఎక్కువ ఈగలు ఎక్కువ ఈగలు ఎక్కువ. అంటే బయలుదేవత అంటే అది ఈగలకు నిలయమంటే అంటే తుచ్చమైనవి అసహ్యమైనవి అలాంటి దేవతకి వెళ్తుంటే అయితే ఆ సమయంలో చూడండి ఒకసారి చూడమా మూడవ వచనం. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చెను. ఎవరండి ఇక్కట యెహోవా దేవుడు ప్రత్యక్షమై ఓ తిష్బీయుడైన ఏలియా. తిష్బీయుడు అర్థం ఏంటి? తిప్పేవాడు. ఎక్కడ? పాపముల నుండి శాపముల నుండి దుర్మార్గం నుంచి అండి తిప్పేవాడంటే ఆ స్థలము నుంచి వేరు చేసేవాడట. అలాంటి తిష్బీయుడైన ఏలియాను పంపించాడు. ఎవరిదకు? ఎవరైతే హజజ్యా రాజు గారు అని శాఖను పంపిస్తున్నాడో ఏలియా వచ్చాడట. ఎక్కడికి వెళ్తున్నారా మీరు? అయ్యా మా రాజుగారు ఆ మేడగ తీరు నుంచి కింద పడి నేను బాగుపడుతున్నా లేదా, నేను స్వస్థపడుతున్నా లేదా అని బయలుదేరికి తీసుకెళ్తున్నారండి. బయలుదేరి వెళ్ళమంటే దేవుడు అక్కడ అన్నాడు, ఇశ్రాయేలు దేవుడు అన్నవాడు లేడు కొని. ఇదిగో ఎక్కడ దేవతకి పంపిస్తున్నారా? కానీ మీరు రావు చెప్పు, ఎక్కిన మనసు దిగిరాకుండా మరణమవుతాడు. ఎప్పుడైతే ఆ మాట ఉన్న తర్వాత చెప్పండి ఏలియా మాటలు విని అదిగో తిరిగి వచ్చారట రాజు దగ్గరికి. ఏం తిరిగి వచ్చారు? అయ్యా ఎవరో ఒక ఆయన వచ్చి ఇశ్రాయేలు దేవుడు అన్నవాడు లేరనుకొని అదిగో ఆ యొక్క బయలుదేరి దగ్గరికి వెళ్తారా? అసలు దేవుడు అనుకున్న ఇశ్రాయేలు దేశంలో కాబట్టి ఎక్కిన మాంసము దిగిరాకుండా మనం మొత్తం చెప్పారండి. ఓ ఎట్టున్నాడు ఆయన బోడివాడు, గొంగలు దంచుకున్నాడు ఏడి అంటే దుప్పటి కట్టుకున్నట. ఓహో ఇతను ఏలియా అని గుర్తుపట్టాడు. ఎవరు హజజ్యా. అందుకనే తన తండ్రి కాలములో ఎవరు ఆహాబు రాజు కాలములోనే ఈ ఏలియా వెళ్ళి ఓ రాజుగారు ఇదిగో మీ దేశంలో అండి 3 సంవత్సరాలకు వర్షం కురవదు చెప్పాడు. అంతేకాదు మా నాన్న కాలంలో అండి ఆ యొక్క ఏలి ఏం చేశాడు? 450 ప్రవక్తలతో నిలబడి అయ్యా ఎన్నాళ్ళ మటుకు 2 తలములోంచి తడబడుచున్నారు, యెహోవా దేవుడు యెహోవాను సేవించండి. బయలుదేవత అయితే అని ఒంటరి నిలిచి అండి ఒంటరి నిలిచాడు. అలాంటి వాడా? అమ్మో అలాంటి వ్యక్తిని చేస్తున్నారు మీరు. కాబట్టి అంతేకాదు తన తండ్రి కాలంలో నాబోతు యొక్క రక్తము కుక్కలాగా చెప్పాడు. ఎవరు? ఏలియా. నా పగవాడా అన్నాడు. ఎవరిని? ఏలియాను పగవాడన్నాడు. ఆహాబు రాజు గారు ఇలాంటి వాడా? అయితే నాకు తెలుసు మా నాన్న కాలంలో జరిగింది. కాబట్టి ఇక్కడట ఏం చేసిండో చూడ 9వ వచనం. మిమ్మును ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఏలాంటి వాడని రాజును అడిగాను. అందుకు వారు అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలుదట్టు కట్టుకున్న వాడని ప్రత్యుత్తరం ఇయ్యగా ఆ మనుష్యుడు తిష్బీయుడని ఏలియా అని అతడు చెప్పెను. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపాను. ఎందుకని?
ఎందుకని? నా పగవాడు కదా, మా తండ్రి కాలంలో పగవాడు కాబట్టి ఆయన కర్మేలు మందిరం ఉన్నాడు, కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. అది తీసుకొని రా చంపేద్దామని బహుశా 50 మంది అధిపతి ఒకరిని పిలిచి, అండి 50 మందితో కూడా మెల్లో. ఈ వ్యక్తి వెళ్ళాడట. ఆ కొండ దగ్గరికి వెళ్ళి కొండ కొద్దిగా ఎక్కి సమీపంగా ఉంటాడు. చూడండి, అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, అతని దగ్గరకు పోయి సమీపంలో పోయి, దైవజనుడా నీవు దిగిరావాలనని. ఎందుకని? ఓ దైవజనుడా, ఓ మ్యాన్ ఆఫ్ గాడ్, యు కమ్ డౌన్ అని రాజు ఆజ్ఞాపిస్తే. ఎవరండి? మా రాజు గారు. చూడండి ఆయన దగ్గర ఎట్లా మాట్లాడుతున్నాడో. మా రాజుగారు అంటే దిగిరమంటాడు, ఆజ్ఞదే, జాగ్రత్త, మా రాజు అంటే తెలుసా అన్నట్టుగా. అయితే ఏలియా అంటున్నాడు, ఏమంటే ఏలియా? అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే, నేను నిజంగా దైవజనుడైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా. చూడండి, ఓహో నేను దైవజనుడు కాదా? నేను దైవజనుడైతే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అన్నపట్ట వెంబడి మసైపోయారు. అండి ఏం లేరు, మస్ అయిపోయాడట. ఏది ఎవరో లేరు. రాజుగారికి అర్థమైపోయింది. అంటే ఒకవేళ ఈ యొక్క అధిపతి 50 మంది మీద అధిపతి 50 మంది సేవకులు చనిపోయారని తెలుసు. కానీ మళ్ళీ ఏం చేశాడంటే మంచి పేరు మందిని మనం పంపించాడట. ఎప్పుడైతే ఆ వ్యక్తి వస్తున్నాడు, 12 వచనం, అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం ఎప్పుడు రెండోబడి వచ్చాట. వచ్చి మా రాజుగారు అంటే త్వరగా రమ్మంటున్నాడు అన్నప్పుడట ఈయనతో ఉన్నాడు. అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని చెప్పగా ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించెను. చూడండి, ఎప్పుడైతే ఇదే అన్నాడు, మళ్ళీ ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను 50 మంది దహించును గాక అని చెప్పారట. ఈ మాటలు అంటే ఏంటి? అగ్ని ఎవరి అగ్ని అంటే చూడొకసారి హెబ్రీ పత్రిక, హెబ్రీ 13:29, 12:29 హెబ్రీ. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. దేవుని భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అంటే ఎవరండి? అమ్మో అంటే ఆయనే అగ్ని. మరి అగ్ని ఎవరు? దేవుడు. ఆ అగ్ని అంటే ప్రభువైన యేసుక్రీస్తే. అంతేకాదు, చూడొకసారి 26వ అధ్యాయము, ఏంటిది? ఇర్మియా 20వ అధ్యాయము 9వ వచనం. నా మాట అగ్ని వంటి కాదా, బండను బదులు చేయు. ఏంటి ఆ మాట? అగ్ని 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 అని అగ్ని అంట ఎముకల్లో మూలకల్లో 9వ వచనం 29 ఇర్మియా. ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్నివలే ఏంటది? ఇర్మియా హృదయంలో అగ్ని 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 అంటే వాక్యం. కానీ ఒకసారి చూడండి, ఈ అగ్ని అదే చూడండి, యెషయా గ్రంథం 26:11 యెషయా.
నీ హస్తం ఎత్తబడి ఉన్నది గాని జనులు దాన్ని చూడనొల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును. ఎవరంట? అగ్ని. శత్రువులు ఉన్నారే. ఇప్పుడు శత్రువు ఎవరు? అజజ్యా పంపిన శావకులు. ఈవిడ శత్రువే. ఎవరు? అజజ్యా. యెహోవా స్థిరపరిచిన వాడే, కానీ స్థిరంగా లేడు. అజజ్యా అంటే శత్రువుని దహించాడట. ఈ లోపుగా మళ్ళీ ఏంటంటే ఆ రాజుగారు చివరి ప్రయత్నం చేశాడు. 3వ అధిపతిని పిలిచాడు. అయ్యా అధిపతి, ఇదిగో నీవు 50 మంది వెళ్ళండి, ఇది ఎదుకు వెళ్ళండి అన్నప్పుడట ఇక్కడ 3వ అధిపతి అన్నవాడట తెలుసుకున్నాడు. దేవుని యొక్క వాక్యం తెలుసుకున్నాడు. ఈయన దహించు అగ్ని దేవుడు. అమ్మో, ఏలియా అంటే అర్థం కాదమ్మో. ఏలియా దేవుడు, సంరక్షణ దేవుడు కాబట్టి తెలుసుకొని వెళ్ళాట. వెళ్ళండి. ఇప్పుడట ఇంతవరకు అండి అందరూ ఇద్దరు ఏం చేసుకున్నారు? ఏం నమ్మారు? ఒకసారి 118 కీర్తన 8వ చూడండి. 8వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుట. చూడండి, ఇది వచ్చింది ఆయనకు. ఎవరికి? 3వ అధిపతిడా. అయ్యో, నరులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయం అంటే ఆయనే ఇల్లు, ఆయనే దుర్గము, ఆయనే కోట. రాజుని ఇప్పుడు రాజు నమ్ముకున్నాడు 3వ అధిపతి, కానీ ఇద్దరు నమ్ముకున్నారు. కానీ ఇక్కడ ఈ యొక్క అధిపతి గట్ట జ్ఞానోదయం కలిగింది. ఏం చేయాలా గమనించాడు. కాబట్టి అయ్యో, దేవుడు కరుణ వాత్సల్యం వాడు, కృప కలిగిన వాడు కాబట్టి ఆయన దగ్గర నేను జాగ్రత్తగా మెలగాల. ఆయన దగ్గరికి వచ్చి 13 వచ్చిన. ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా 50 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళు. ఎందుకని మరి వీళ్ళిద్దరు పైకెక్కి సింహం వచ్చి మా రాజు ఆజ్ఞాపిస్తున్నారు, రా. రాజు త్వరగా అంటే తొందరమంటాడు, 2వ అన్నాడు. కానీ ఈ అధిపతి అట ఆ యొక్క ఏలే ఎదుట మోకాళ్ళుని మోకరించాడు. అంటే కండి విధేయత హంబుల్ హిమ్సెల్ఫ్. ఎందుకని దేవుని యొక్క సంఘం అంటే తగ్గింపు జీవితం కలిగి ఉండాలా. మనం వచ్చే మందిరానికి ఏమండి ఎంతో వినయం కలిగిన వారమై, విధేయత కలిగిన వారమై దేవునిలో ఉండాలి. మన ఇష్టంగా ఉండకూడదు. దేవుని మందిరం ఇది, దేవుని సన్నిధి, దేవుని యొక్క మనందరం ఆయన ఆలయంలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ మోకాళ్ళుని ఏముంది? ఎందుకని ప్రమాదం ఉంది. ఎక్కడా ఆయన దగ్గర. అందుకనే తన కుటుంబం నాశనం అవుతుందని చెప్పి ఒక వ్యక్తి పరుగులు పరిగెత్తింది. ఎవరు తెలుసా? అబీగైలు. ఎక్కడికి వెళ్ళింది? దావీదు ఏమని చెప్పాడు? అదిగో ఎవరింట్లో నాబాలు గృహములో
ఒక్క వ్యక్తి అయినా ఉండడానికి వెదరదాడు, చనిపోతాడు అని 400 మందితో వస్తున్నాడు దావీదు మహారాజు. ఇది తెలుసుకుందంట ఎవరు? అబీగయలు. సంతోషాన్ని ఉత్పత్తి చేసే అబీగయలు. ఆమె వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది చూడొకసారి. 1వ సమూయేలు గ్రంథము 25-23. అబీగయలు దావీదును కనుగొని గార్ధబొమ్మ నుండి దిగి. ఎందుకని ఇక్కడ హంబుల్ గార్ధం నుంచి దిగి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ ఏంటది నమస్కారము. ఎందుకని? కోపంతో వ్యక్తిరట చల్లార్చాలంటే ఏం చేయాలంట? మృదువైన మాటలు. మృదువైన కోపాన్ని. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆమె ధనవంతుని భార్య ధనవంతుని భార్య ఇప్పుడంటే రాజవస్త్రాలు ధరించుకుంది, మంచి వస్త్రాలు ధరించుకుంది. కానీ ఇప్పుడైతే ఆ యొక్క గాడి మీద దిగి ముళ్ళ తుప్పల్లో ముళ్ళ కంచె నుండి మోకరిస్తుంది. ఎక్కడి దగ్గర? దావీదు దగ్గర. ఎప్పుడైతే అక్కడ మోకాళ్ళు అంటే నీల్ డౌన్. ఎందుకంటే తన కుటుంబంకు ఏం కలగొద్దు? అపాయము కలగకూడదు. కాబట్టి ఆ గాడిద మీద దిగి మోకాళ్ళునా సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని. అది పాదములు పట్టుకొని. ఎందుకని పాదాలు పట్టుకుంది? ఇక్కడ అయితే ఇక్కడ కొండ పైన ఆయన ఉన్నాడు, కొండ కింద ఉన్నాడు. అంటే ఆయన యొక్క ఏలియా పాదాలు ఎక్కడున్నవి? కిందకి కిందికి కిందికి. ఏలియా ప్రాణం చేస్తున్నాడు. ఆయన ఎర్రబాలా అంటే కొండ కింద ఉండి ఈయనేమో ఆయన పాదాలు చూస్తున్నాడు. అంటే ఇక్కడ పాదాలు నమస్కారం చేస్తా. అయ్యా ఆ మోకాళ్ళుని మోకరించి ఎక్కడ? కొండ మీదే. అంటే కొండ మీద పులతప్పులు ఉంటాయా? కొండ మీద రాళ్ళు ఉంటాయా? మరి రాళ్ళలో అంటే మోకరించాలంటే ఈయన 50 మందికి అధిపతి కదా. 50 మందికి అధిపతి అయినాడు అంటే మోకరిస్తారా? వాళ్ళు మోకరించారు, ఇద్దరు మోకరించలా. ఎప్పుడైతే ఇక్కడ అబిగైల్ ఏ రీతిగా నీల్ డౌన్ శాస్త్ర నమస్కారం చేసిందో, చేసి ఏమంటుంది అబిగైలు? నా ఏలినవాడ ఈ దోషము నాదని ఎంచు. నీ దాసురాలను నన్ను మాట్లాడని. అయ్యా నన్ను మాట్లాడని అయ్యా అంటే మాట్లాడద్దు అనొచ్చు. కానీ అయ్యా నీ దాసురాలను, నీ సర్వెంట్ను, నీ పని మనిషిని, అంటే నీ ఇంట్లో అంటే ఆ సీపింగ్ చేసేదాన్ని, సీపింగ్ అంటే ఊడ్చిదాన్ని అయ్యా మాట్లాడమో అంటే ఎంత తగ్గింపండి. కానీ అట్లాగనే ఇక్కడ ఈ యొక్క అధిపతి అంటే పాదాలు పట్టుకుంటున్నాడు. కారణం అందుకనే బాగా పరిచయమైన వ్యక్తి యేసు పాదాలు ఏం చేస్తుంది? పట్టుకుంది. దేనికి? పాదాల సంగతి చేరింది. ఎవరామె? మరియా. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క దేవజన్య మాట విన్నాడో వెళ్ళి పాదాలు పట్టుకుంటున్నాడు, సాష్టాంగపడి. ఏమన్నారమ్మా చదువు? ఏలియా ఎదుట మోకాళ్ళుని దైవజనుడా దయచేసి. అయ్యా మోకండి దైవజనుడా మోకరించి దయచేసి నా ప్రాణమును. అయ్యా ప్లీజ్ అనేది బతిలాడుకోవటం. అంటే ప్లీజ్ అంటే అయ్యా దయచేపించు ప్లీజ్ అని. నా ప్రాణమును నీ దాసులైన. నా ప్రాణం అంది ముందు మై సెల్ఫ్. ఇలా ఎవరండి? నీ దాసులైన నా సేవకులు అంటే తనొక్కడే కాదు. మరి ఏమంటుంది? అయ్యా నేను నీకు బాగున్నానయ్యా,
నేను వస్తే రాదు, పర్వాలేదు చెప్ప చాలు. నా బిడ్డలొద్దు, నా బంధువులొద్దు, రక్త సంబంధులొద్దు, ఎవరు కావాలా? నేను. కానీ ఇక్కడ కాదా అంటే తనతో నమ్ముకున్న వారి యొక్క 50 మంది సేవకులు, 50 మంది నమ్మకస్తులు. కాబట్టి అయ్యా, నా ప్రాణమును, నా సేవలో ప్రాణమున నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండండి. ప్రియం అంటే అంది ఇష్టమైంది. ప్రియుడు అంటే అంది ఎవరికి ప్రియుడు పేరు తెలీదా? ప్రియుడు ప్రియుడైన వాడు వాళ్ళు చెప్పారు. అసలు ప్రియమైన దావీదు. అవును, ప్రియుడు ఎవరంటే దావీదే. ప్రియమైన వాడు, ఇష్టమైన వాడు అంటే ఏమండి ఇక్కడ? ఎవరికి ఇష్టం? ఇప్పుడు ఎవరికి ఇష్టము? ఎవరికి ఇష్టం ఉంటున్నాడు ఇలా? అయ్యా, ఓ ఏలియా, నువ్వండి ప్రియమైన వాడవయ్యా, ప్రియుడవు. కాబట్టి ఇదిగో నా ప్రాణాంజలి నువ్వు నీ దాసులైన 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. చిత్తగించుము. ఆకాశము నుండి అయ్యా, ఎందుకంటే ఆకాశం దిగి రాకుండా ఒక్కసారి ఎందుకని దిగి రాకుండా ఉంటుందా అంటే ఎప్పుడైతే ఏలియా నోట నుండి ఈ మాట రాకముందే తెలిసిపోయింది. ఎవరికి అంటే బుద్ధిమంతుడట అపాయము చూసి తప్పించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా? మనము మన చేసి చక్క పెట్టుకోవాలి. కాబట్టి అందుకని అంటాడు చూడొక్కసారి 1వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 21 అక్క దావీదట. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రేమగా ఉండినది కాబట్టి. ఎవరండి అంటే ఇప్పుడు సౌలు దాన్ని తరుముతున్నాడు. సౌలైతే నిద్రపోతున్నప్పుడు దావీదు వెళ్ళాడట. తెల్లడు అబ్నేరు కూడా నిద్రపోతున్నాడు. అసలు అదిగో అక్కడ నీలబుడ్డి ఉంది, తీసుకున్నాడు. ఈడు తీసుకున్నాడు. దొరకెళ్ళి, అబ్నేరు, నిజంగా నువ్వు ఆయనకి అంగరక్షకుడివేనా? నువ్వు ఆయనకండి బాడీగార్డువేనా? అనేక మంది ఉన్నారు. అయ్యా, నీ యొక్క శత్రువు కదా, ఏం చేయాలి? నువ్వు శత్రువుని చంపేయి, నీ చేతికి సిక్కాడు కదా, నీ కోసం ఎదుగుతున్నాడు. కానీ నీకు దొరికాడు కదా శత్రువు. ఎందుకని? అయితే ఈయన ఎవరండి? అభిషేకించిన వాడు. నేను చంపను. కొండ మీద, ఈ కొండ మీద ఆయన, ఆ కొండ మీద అన్నాడు. నిలబడి అంటాడు. ఏమంటాడు? 20 నుంచి నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోదును గాక. ఒకడు పర్వతం మీద కౌజు పిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజువైన నీవు మమ్మల్ని వెదుకుటకై బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు నేను పాపము చేసి అయ్యా. కౌజు పిట్ట వినరా? కౌజు పిట్ట అండి ఏం చేస్తాడు ఎతగాడు? అది చాలా మంచిగా ఆహారమైంది ఆ కౌజు పిట్ట. దానికోసం అండి వేటగాడు ఎంతో తరిమి పట్టుకుంటా. అలాగే నువ్వు తరిమావు కదా నన్ను అన్నప్పుడట, అయ్యా, ఐ యామ్ సిన్నర్,
నేను పాపం చేశానయ్యా అంటాడు. ఎవరి దగ్గర? దావీదు దగ్గర. మరి ఇక్కడ మూడో అధిపతిట నేను పాపం చేశానయ్యా, కాబట్టి ఇక్కడ నీ సందుకు వచ్చాను. అందుకనే ఆ యొక్క దావీదుతో అంటున్నాడు సౌలు. సమ్మ 21 ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రేమగా ఉండిన దాన్ని బట్టి. ఎందుకని ఇప్పుడట ఈ యొక్క మూడో అధిపతి యొక్క ప్రాణము అంటే ఏ లెక్క ఎలా ఉంది? ప్రియమైనదిగా ఉందట. ఎప్పుడైతే ఈ దావీదు మాటలు విన్న సౌలట, అయ్యా నీ దృష్టికి ప్రియమైనదిగా ఉన్న కాబట్ట నేను నీకిక కీడు చేయను. ఒట్టిదే అంటే ఏమండి ఎంత ముఖస్థుతి, కానీ కరెక్ట్ కాదట. ముఖస్థుతి లేదు ఈ యొక్క మూడో వాడికి. దేవుణ్ణి కొనియాటమే, ప్రైజ్ ద లార్డ్ అనుకుంటా. ఎప్పుడైతే ప్రాణాపాయం తప్పించుకున్నాడు, ఇప్పుడు దేవుడు చెప్పండి సోమ చిత్తగించుము. ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతుల ఎందుకంటే ఇక్కడేమో నా ప్రాణికి ప్రేమగుండు, అయ్యా ఆకాశం దిగి వచ్చిందే ఆ పంచదశాధిపతి ఇద్దరిని ఇలా నిర్మూలన చేసేవా? ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అంటే అయ్యా ఇదిగో ఆ యొక్క పంచదశాధిపతులు అంటే పంచ అంటే అంది, దశ అంటే 10 మంది. 10 అంటే ఇక్కడ 50 మంది, 100 మంది ప్లస్ ఇద్దరు 102 అంటే దశాధిపతులు ఇద్దరిని నిర్మూలన చేసేవే. అగ్ని వచ్చింది అట్లా కాదట. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రేమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా. అంటే ఇక్కడ రిక్వెస్ట్ ప్రార్థన ఇక్కడ వారంలో ప్రార్థన చేశాడు. ఎవరండి? మనస్సే సంఖ్యల్లో ఉండి బబులోనులో ఉండి ఆ బాబేలులో నుండి మొరపెట్టినప్పుడుట దేవుడు మరలా కరుణించి జాలి కలిగి ఎప్పుడైతే ఏలియాను అంటే బలపరుస్తున్నాడు దేవుడు, ఈ యొక్క మూడో అధిపతి ఎట్లయితే తగ్గింపు కలిగి ముందు జరిగిన వారి విషయాలు చెప్పుతూ, అయ్యా అట్లా కాదండి, వారు నిర్మూలమయ్యారు, కానీ నేను మాత్రం సజీవుడిగా ఉండాలా, నీకు సాక్షిగా ఉంటాను, నిన్ను మహిమపరుస్తాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నప్పుడట అదిగో ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమా యెహోవా దూత వానికి భయపడక అయ్యా అంటుండే అంటే, ఓ ఏలియా ఇదిగో ఈ వ్యక్తి నన్ను స్మరణ చేసినయ్యా, యేసుక్రీస్తు పక్షముగా ఉండి మాట్లాడుతున్నాడు. ఏ పక్షం అండి? మూడో అధిపతి పక్షం మాట్లాడుతున్నాడు. నీవు భయపడక వానికి భయపడక వారితో కూడా దిగిపో. ఎందుకని 5 వస్తే వచ్చారా? వాళ్ళు అసలే రమ్మన్నప్పుడు అంటే బుగ్గైపోయారు, బూడిదైపోయారు. మరి ఇప్పుడు ఏమంటండి, ఎప్పుడైతే ఇక్కడ దిగిపో అంటున్నారు ఎవరిని? ఏలి చంపుతాడా అహజ్యా? కాదు, బుద్ధి చెప్పాలా. అందుకనే ఇక్కడ మూడండి మనకు తెలుసు, రాజులను ధర నమ్ముట కంటే నీదు శరణం దే అంటేది. అయ్యా రాజు నమ్ముకోవద్దు, నన్ను నమ్ముకోవద్దు. ఎవరు నమ్ముకోవాలా? ఈ లోకంలో బాగా ఉన్న అధిపతిని నమ్ముకోండి కుదరదట. అంటే యేసు ప్రభు నమ్ముకుంటే నీకు సమస్తము సాధ్యమే. అప్పుడు దిగి వెళ్తున్నావు ఎక్కడికి?
వానితో కూడా దిగిపొమ్మని దీపమ్మని ఏలియాకు సెలవిచ్చిన గనుక అతడు లేచి వానితో కూడా రాజునద్దకు వచ్చాను. ఎవరితో కూడా? 50 మంది అధిపతితో. అంటే ఇప్పుడు ఏమవ్వాలా? ఈ యొక్క అజజ్యా వాళ్ళు తిరగాలేంద్ర వాళ్ళు. ఈయన మాత్రం ఈ 3వ అధిపతి 50 మంది శాఖలు దిగొస్తున్నారే, ఆయనతో పాటు ఈయన వస్తున్నారే. అంటే వీళ్ళు ఏంటి మహత్యం? ఎవరిలో? 3వ వాళ్ళు. అంటే మార్పు చెందాడు తన దేశంలో ఉన్న వ్యక్తిగా ఉండి, అయితే పాపం అంటుకోకుండా భవిష్యత్ జ్ఞానాన్ని తెలిసిన వ్యక్తిగా ఉండి తన యొక్క ప్రాణాన్ని రక్షించుకుంది. మరి ఈ దినాన నీవు రక్షించుకుంటావా నీ ప్రాణాన్ని? నరకంలోకి వెళ్ళకుండా, పాదంలోకి వెళ్ళకుండా, ప్రభా ఇది నాకు శ్రమ ఇచ్చేవయ్యా. అదిగో అంటే ఈ రాజు దగ్గరికి ఏలియా ప్రవక్త వచ్చాడు, చూశాడు. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు. బుద్ధి చెప్తున్నా మళ్ళీ. అంటే నేను పంపితే నువ్వు వినలేదా? నేను దిగొచ్చేది ముఖాముగా నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? అసజ్జత మాట్లాడుతున్నాడు. ఎవరు? ఏలియా వచ్చి, అయ్యా ఇశ్రాయేలు దేవుడు ఉన్నవాడు లేడుకొని ఎక్రోను బయల్జెబూబునొద్దకు విచారణ చేయుటకు దూతలను పంపితివే. నీవు ఎక్కిన మంచం దిగిరాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పాను. ఏమైంది? ఎక్కిచ్చాడట. ఇప్పుడు అట్టది ఇప్పుడు బతిలాడటం కుదరదు. సమయం ఉందా? లేదు. కానీ తన తండ్రి ఏటిదిగా చనిపోయాడు. తండ్రి ఏమయ్యాడు? పశ్చాత్తాపడ్డాడు, మార్పు చెందాడు. ఎవరు? నిజమేనండి. చూడొకసారి 22వ అధ్యాయము 20వ వచనం, 1వ రాజులు. ఆబా మాటలు విని తన వస్త్రములు, అంటే అయ్యా నువ్వు అమ్ముకున్నావయ్యా, నీవు నీ హృదయాన్ని అమ్ముకున్నావు. ఎవరికి? బయలుదేవతకు. గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట పరుండి వ్యాకుల పడుచు యెహోవాకు ఇలా సెలవిచ్చును, ఆహాబునకు నాకు బండి. ఎవరికంట? ఇప్పుడు ఈ 3వ అధిపతి ఎవరికి భయపడ్డాడు? కాబట్టి ఏలియా దిగిపో. ఇక్కడ ఆహాబు చివరిలో భయపడ్డాడు. ఎవరు? ఆహా భయపడ్డాడు. మరి ఈ వ్యక్తి కొడుకు. కాబట్టి ఒకసారి ఆలోచించేయండి, మనం ఎలా ఉన్నాం? ఎవరి మట్టుకు వారు యోచించండి. కానీ ఒక్కసారిగా దీని ద్వారా మనం నేర్చుకుందామంటే, ప్రభా అంటే ఎవరి యొక్క క్రియలు వారి అంటే వెళ్తవి. నువ్వు చేసిన పాపము వారంటే. కాబట్టి ఒక్కసారి యోచించి, ప్రభువా నేను చేసిన పాపము నా ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడైతే తన యొక్క జీవితాన్ని చక్కకుంటున్న 3వ అధిపతిలాగా నన్ను తండ్రి నేను సిద్ధపడతానయ్యా. నీ రాకడ సమీపం ఉంది కాబట్టి రాకడలో ఉండటానికి సాయం చేసే ప్రభా. ఎత్తబడే గుంపులో ఉంటే అండి ఆ యొక్క 3వ అధిపతి ఏ రీతిగా మోకరించి నీ దగ్గర తన యొక్క వృత్తాంతాన్ని చెప్పుకొని తన సేవకుల విషయంలో ఎంత ఆసక్తితో ప్రార్థించడం, అలాంటి ప్రార్థనకు దయచేయం. ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాటలు దీనిగా ప్రార్థన చేసుకుందాం. కృప మహిమగల మా పొల్లో తండ్రి మీకు అన్నారు, నీ కృప చేత ప్రేమ చేతములను కాచి దాచి గత వారంలో ప్రభా మనస్సుని గురించి నేర్చుకున్నాం. మనస్సే నీ మాట వినకుండా తన ఇష్టానుసారంగా ఉన్నాడు ప్రభా. చేరాని కారణం చేసి ఎప్పుడైతే అశూర్చులకు అప్పగించావో అప్పుడు ప్రభా నిన్ను గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకొని శ్రమలో ఇబ్బందులు
శోధనప్పుడు ప్రభా ఎంత బతిమాడుకొని నీవు దేవుడు అని, నువ్వు రక్షకుడు అని, నీవు ప్రతివారి జీవము నీ యొక్క మూటలో ఉందని ప్రభా గమనించి మార్పు చెందాడు ప్రభా. అలాగనే ఇక్కడైతే అసజ్జ తన జీవితం చక్కబడలేక గర్వించి మనమయ్యాడయ్యా. అలా కాకుండా మూడో అధిపతి అయితే తను తగ్గించుకొని ఆ 102 మంది చనిపోయారు, కానీ ఆ జాబితాలు లేకుండా తన యొక్క సేవకుల విషయంలో, తన విషయంలో ప్రభా నీ దగ్గర గోజారి అడిగి రక్షణ పొందినట్లుగా చూస్తాం. కాబట్టి మాకు అనుకూల సమీక్ష ఈ సమయంలో ఈ వాక్యం మర్చిపోకుండా మళ్ళీ గుర్తు చేసుకొని మా కుటుంబాలలో, మా సంఘములో ప్రభా ప్రతి వారికి తండ్రి సాక్షి సాయం తెచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.